అంటే సోషల్ మీడియాలో లాక్‌డౌన్ నుంచి కూడా మీరు చాలా అందరికీ ఫేవరెట్ కపుల్. సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగుతోందే లేత వయసు జోరు. సిద్ధు అన్న అయితే ఓకే. బట్ సోనియా గారు చాలా అంటే ఒక ఏదో చిట్టపట్ట చిచ్చర పిడుగులాగా కొంచెం రెబల్. ఆ! విరూపాక్ష టైంలో సోనియా గోల్డ్లు గిల్లేసుకుంటూ గోల్డ్లు కొరికేసుకుంటూ కూర్చుంది. కొన్నిసార్లు పైలట్ అవుదాం అనుకున్నా, కొన్నిసార్లు ఐఏఎస్ అవుదాం అనుకున్నా. వెంకటేష్ గారిలో నేను బస్సులు నడుపుకుంటూ అధిపతి సూర్యవంశం. సూర్యవంశం ఇప్పుడు కలెక్టర్ అయిపోతుంది. ట్రైన్ దిగి ఇలా కరెక్టర్లా వచ్చేదన్నమాట. బెట్టింగ్ యాప్స్, అవును, సో అవును. మీలాగా ఫాలోవర్స్ Yeah, వచ్చిన వాళ్ళు, yeah, సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం ఇవన్నీ కూడా చేస్తారు. బోల్డ్ అన్ని సార్లు మమ్మల్ని పిలుస్తారండి. ఒకసారి ఒక షో హిట్ అయింది అంటే ఇంకో దానికి పిలుస్తారు. బట్ వీ డోంట్ గో. డబ్బులు వస్తున్నాయి, వెళ్ళొచ్చు, ఏమైంది అంటే మేము వెళ్ళలేం. బికాస్ హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను చందు. సో ఈరోజు మీ ముందుకు ఒక ముగ్గురు క్రేజీ అంటే ఒక టీంని తీసుకొచ్చేసాను అనమాట. ఈటీవీ విన్లో అండ్ జూలై 4th నుంచి శశి మదనం అనే ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. అండ్ ఇప్పుడు నాతో ముగ్గురు ఉన్నారు. వాళ్ళలో ఒక ఇద్దరు సోషల్ మీడియాకి పరిచయం అక్కర్లేదు, అయినా కూడా నేను పరిచయం చేయాలి కాబట్టి. అండ్ సిద్ధు బ్రో, సోనియా మ్యామ్ అండ్ వినోద్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి కూడా హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. చాలా క్యూట్ గా ఉన్నారు ముగ్గురు ఇలా ఈ ఫ్రేమ్ లో. మేబీ సోనియా గారి మధ్యలో ఉండటం వల్ల ఈ ఫ్రేమ్ అంటే ఫుల్ఫిల్ అయినట్టుంది ఫ్రేమ్ మీకు. అంతేనా బ్రో? మధ్యలో సోనియా హైలైట్ అవుతుందంటే. ఓకే, సిద్ధు బ్రో ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు, ఏంటి లైఫ్ ఎలా నడుస్తుంది, షూటింగ్స్? సూపర్, చాలా ప్రెజెంట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఎక్సైటెడ్గా ఉంది. అట్ ద సేమ్ టైం కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఓకే, సో రేపు టెన్షన్ దేనికి అంటే చాలా చూసారు చేశారు కదా. లేదంటే ఇప్పటిదాకా చూసింది ఒక ఎత్తులా అనిపిస్తుంది నాకు, ఇప్పుడు చూడబోయేది ఒక ఎత్తులా అనిపిస్తుంది. ఒక స్టెప్ ఎదిగాం కాబట్టి ఆ టెన్షన్ నిజంగానే నేను చాలా ఫీల్ అవుతున్నా. అంటే విరూపాక్ష టైంలో సోనియా గోల్డ్లు గిల్లేసుకుంటూ గోల్డ్లు కొరికేసుకుంటూ కూర్చుంది. నాకు అప్పుడు అర్థం కాలే, ఓకేలే అనుకున్నా. ఇప్పుడు అర్థం అవుతుంది, అమ్మో ఎందుకు ఈ టెన్షన్ ఉంటుంది అన్నది. అంటే వెబ్ సిరీసే అయినా సరే చాలా ఇదిగా ఉంది. సో సో నాకు అప్పుడు అర్థమైందనమాట, ఓకే ఏది ఇది కాదు, ప్రతిదీ దేని సరదా దానికి ఉంటుంది అని చెప్పి. సోనియా గారు మీకు సేమ్ అలాగే ఉందా టెన్షన్? అది ఎలా లేదు, మనకు అలవాటే, సిద్ధు అయితే ఏదో కొత్త కాబట్టి అంటే ఉంది. శశిమదనం చేసాము, దానికి ముందు ఒక 8 months స్ట్రగుల్ ఉంది. మొత్తానికి అవుట్పుట్ వచ్చింది, అంతా బాగా చేసాము. అండ్ దెన్ జనాల్లోకి వెళ్తుంది. సో ఎలా రిసీవ్ చేసుకుంటారు అదంతా ఒక ఎత్తు అయితే, దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న దిస్ థింగ్ ఎక్కువ ఉందన్నమాట నాకు. ఓకే, సో యా, ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది ఎలాగో వెళ్తుంది జనాల్లోకి, రావాల్సిన రెస్పాన్స్ అయితే వస్తుంది. సో దీని తర్వాత ఇంకో మెట్టెక్కడానికి మళ్ళీ ఇంకో ఇది ఉంటుంది కదా, ఆ టెన్షన్ ఎక్కువ ఉంది. ఓకే. అంటే సోషల్ మీడియాలో లాక్డౌన్ నుంచి కూడా మీరు చాలా అందరికీ ఫేవరెట్ కపుల్. సోషల్ మీడియాలో వెబ్ సిరీస్లు చేశారు, చిన్న చిన్న వీడియోస్ చేశారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. బట్ వెబ్ సిరీస్ అనేది ఐ థింక్ ఫస్ట్ అనుకుంటా, అంటే ఒక ప్లాట్ఫామ్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్. ఇంతకు ముందు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఏమైనా స్టోరీస్ నచ్చక కుదరక ఏమైనా రిజెక్ట్ చేశారా? లీడ్గా ఇది ఫస్ట్ వెబ్ సిరీస్ అండి నాకు. Okay. అంటే ఇంతకుముందు అడిగారు కానీ అవి ఏంటి అని అంటే నాకు అంత ఎక్సైటింగ్గా అనిపించలే. అంటే ఓన్లీ లీడే చేస్తావా అంటే కాదు, క్యారెక్టర్ నాకు ఎక్సైటింగ్గా అనిపిస్తే నేను ఏదన్నా చేస్తా. సో ఓన్లీ లీడ్ చేయాలి లేకపోతే ఇది అని కాదు, మెయిన్ ఏంటంటే స్టోరీ బాగుండాలి, అందులో ఒకవేళ నేను చేస్తే నా క్యారెక్టర్ ఇంకా బాగుండాలి. ఆ ఒక్క థింగ్నే నేను మైండ్లో పెట్టుకున్నాను కాబట్టి ఇప్పటిదాకా అంత ఎక్సైటింగ్గా నాకేమీ అనిపించలే. లక్కీగా వినోద్ ఒక మంచి ఇది తీసుకొచ్చాడు కాబట్టి అది ఇలా ఆడియన్స్ ముందుకు ప్రెజెంట్ చేయగలుగుతున్నాం అనమాట. ఓకే. అండ్ వినోద్ బ్రో, మీరు చెప్పండి ఎలా డీల్ చేస్తారు ఇద్దరిని అసలు? అంటే సిద్ధు అన్న అయితే ఓకే, బట్ సోనియా గారు చాలా అంటే ఒక ఏదో చిట్టపట్ట చిచ్చర పిడుగులాగా కొంచెం రెబల్. రెబలా? మీరు ఆ క్వశ్చన్ మమ్మల్ని అడగాలి, వినోద్ని ఎలా భరించారు అని చెప్పి. ఆయన మమ్మల్ని భరించడం కాదు. అంటే నాకు తెలియదు కదన్నా, మేము ఆయన సోనియా గారు అంటే భరించాల్సి మొత్తం మీరు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఎలా డీల్ చేసామని ఆయన అడగాలి. చెప్పండి అన్న. అంటే ఒకరినొకరు భరించాలండి ఈ సిరీస్లో. అంటే వాళ్ళిద్దరూ అన్ని పక్కన పెడితే ఫస్ట్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు వాళ్ళిద్దరూ. సో ఇంకా సిరీస్కి వాళ్ళిద్దరూ కాస్టింగ్ చేస్తే బాగుంటుంది అనిపించింది, పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అనిపించింది అనమాట వాళ్ళిద్దరు క్యారెక్టర్. అంటే మామూలుగా స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీరు ఏమైనా కండిషన్స్ పెట్టారా? ఈ స్క్రిప్ట్ ఇలా ఉంటుంది, మీరు ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి? అవునవునండి, అవును. ఎందుకంటే నాకు ఇంతకుముందు వాళ్ళు
ఇంతకుముందు చేసిన సిరీస్లో లాగా కనపడకూడదని చెప్పా ఫస్ట్ థింగ్. మ్మ్. సో దానికోసం అని చెప్పేసి సిద్ధుని కొంచెం లుక్స్ వైజ్ అది కేర్ తీసుకున్నాం. అట్లనే సోనియా లుక్ కూడా డిఫరెంట్, ఖచ్చితంగా అంతకుముందు ఉన్న లుక్స్లో అయితే ఉండొద్దు అని చెప్పేసి అనుకున్నాం. అందుకని కొంచెం హెయిర్ స్టైల్ అది కూడా లుక్స్ చేంజ్ చేసామన్నమాట. చేంజ్ చేసి కొంచెం వే ఆఫ్ వాళ్ళ యాక్టింగ్లో కూడా కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది. మీకు మేబీ టీజర్ ట్రైలర్ చూస్తే అవును, కనిపించవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది. సో కొంచెం ఆ కండిషన్స్ అయితే ఓన్లీ యాక్టింగ్ పరంగా, లుక్స్ పరంగా కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నామండి అంతే. ఓకే. అండ్ అంటే బేసిక్గా సిద్ధు అని వచ్చేటప్పుడు సోనియా గారితో చాలా మాట్లాడాలి, కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి అడగాలి అనుకున్నాను కానీ నాకు గుర్తు రావట్లేదు. అంటే మామూలుగా కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అండ్ ఇప్పటి వరకు కూడా మీరు అనుకున్నట్టే జరుగుతుందా లైఫ్? మీరు అనుకున్నట్టే ఉందా? సమ్ చేంజెస్ ఏమన్నా, ట్రాజెడీ? లేదండి, struggles? యాక్చువల్లీ నేను అనుకున్న దానికి మించే వెళ్తుంది. ఓకే. ఆ, అంటే డెఫినెట్గా రాకముందు ఒకటి అనుకొని వస్తాము, ఇది చేయగలమా లేదా అక్కడి వరకు రీచ్ అవ్వగలమా అని. సేమ్ నేను అలానే వచ్చాను. కొన్నిసార్లు అనిపించింది కూడా కరెక్టే చూస్ చేసుకున్నానా, ఏంటి ఏమి ఆపర్చునిటీస్ రావట్లేదు, ఐఎమ్ గివింగ్ మై 100%, అయినా సరే ఎక్కడ ఏం జరుగుతుంది, ఇంకా నేను ఎక్కడైనా ప్రూవ్ చేయాలా, ఇంకా ఎక్కడైనా తగ్గిందా నా పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంకేమైనా నేర్చుకోవాలా అన్నది. బట్ లేదు, ఎవ్రీ స్టెప్ వాజ్ అ లెర్నింగ్ ఫర్ మీ. షార్ట్ ఫిల్మ్స్ చేశాను, సీరియల్ చేశాను, రీల్స్లో ఎంటర్టైన్ చేస్తాను, సినిమా చేశాను. సో ఎవ్రీథింగ్ వాజ్ అ లెసన్. అండ్ సినిమా చేసిన తర్వాత నేను ఎందుకు షార్ట్ ఫిల్మ్స్ చేశాను అని నేనేం రిగ్రెట్ అవ్వట్లా. యూట్యూబ్లో చేసిన తర్వాత సీరియల్ ఎందుకు చేశాను అని నేనేం రిగ్రెట్ అవ్వట్లా. బికాస్ ప్రతి ఒక్క దగ్గర ఐ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్. సో అవన్నీ లేకపోయి ఉంటే నేను సినిమాలో 100% ఇచ్చేదాన్ని కాదు. బికాస్ సినిమాలో నేను అలా చేయడానికి రీజన్ కూడా ఇవన్నీ కలిసి నేర్చుకుని చేసిందే సినిమాలో పర్ఫామ్ చేయగలిగాను. కాబట్టి ఎలాంటి రిగ్రెట్స్ లేవు. నేను అనుకొని వచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు దీనికి మించి ఇంకా ఎక్కువ వెళ్ళాలి అని ఐఎమ్ వర్కింగ్. అని మేము అనుకుంటున్నాము, దీనికి మించి ఇంకెక్కువ చేయాలి మీరని. Thank you. చిన్నప్పటి నుంచి కూడా మీకు సినిమాలంటే పిచ్చి, నేను విన్న దాని ప్రకారం. అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ చూస్తే మీరు ఆ క్యారెక్టర్లోనే ఉంటారంట, అద్దం ముందుకు వచ్చి అలాగే బిహేవ్ చేస్తూ అమ్మో ఉంటారంట. ఎవరు And, చెప్పారు ఇది? అంటే నాకు ఇంకొక విషయం ఏంటంటే, సిద్ధన్న మీకు తెలిసే ఉంటుంది, ఏదో సినిమాలో ఒక హీరోయిన్ ఐఏఎస్ అయిందని నేను కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవుతానని చెప్పేసి స్టార్ట్ చేశారంట, తర్వాత నా వల్ల కాదని చెప్పి అమ్మో. వదిలేశారంట. ఏంటి దాని సంగతి ఏంటి? గుడ్ వన్. యా, సో యాక్చువల్లీ సిమ్రన్ గారి సినిమా నిన్నే నిన్నే పెళ్ళాడతాను. కాదు కాదు కాదు, కాదు కాదు. నాగార్జున నువ్వు వస్తావని అనుకుంటా. ఓకే. అందులో కలెక్టర్ అవుతారు. సో అది బాగా నచ్చి నేను ఏం చేయాలో తెలీదు బేసిక్గా. కొన్నిసార్లు పైలట్ అవుదాం అనుకున్నా, కొన్నిసార్లు ఐఏఎస్ అవుదాం అనుకున్నా. యాక్టర్ అయితే ఇవన్నీ కలిపి కాదన్నా, అయిపోవచ్చు సిద్ధన్న ఒకవేళ ఆవిడ నువ్వు వస్తా అని సినిమాలో సిమ్రాన్ గారి లాగా అలా ఐఏఎస్ అయ్యి ఉంటే మీరు నాగార్జున లాగా పాట అలా ఆ పాట సో అది విజువలైజ్ చేసుకునేదాన్ని. నిజంగా నాకు కూడా ఇలా రావాలి, నేను కార్లో వెళ్తుంటే ఇలా వెనకాల పరిగెత్తి. లేకపోతే అది ఏ సినిమా, అది వెంకటేష్ గారిలో నేను బస్సులు నడుపుకుంటూ అధిపతి సూర్యవంశం. ఇవిడ సూర్యవంశం కలెక్టర్ అయిపోతుంది. ట్రైన్ దిగి ఇలా కరెక్టర్ లా వచ్చేదన్నమాట. అప్పటికి నువ్వు లేవులే లైఫ్ లో. సో అంటే నిజమా, అంటే ఎందుకు అంత పిచ్చి, అంత అంటే తెలియదండి బేసిక్గా. ఏమో అది నాకెందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్నది కూడా నాకు తెలియదు. చాలామంది ఇప్పటి వరకు అంటే చాలామంది యాక్టర్స్ నేను చూసాను. అంటే నేను యాక్టింగ్ అసలు నాకు ఇంట్రెస్టే లేదు, కానీ నాకు ఇలా వచ్చింది, అలా ఆపర్చునిటీస్ వచ్చాయని. బట్ నా కేసులో డిఫరెంట్. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, కానీ ఆపర్చునిటీస్ రావట్లేదు. సో ఎలా అన్నది అలే ఆయన ఏం నవ్వట్లేదు, మీరు చెప్పండి. అది కాదు, అరుంధతిలో కొబ్బరికాయలు కొట్టించుకునే చేసుకుందాం అనుకుంది మా. అవునా? జేజమ్మ కొబ్బరికాయలు కొట్టించుకుంటా కదా, అట్లా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా కొబ్బరికాయలు కొట్టించుకుంటా అంటే వద్దు పోతావని చెప్పి ఆపినాం. ఎప్పుడు ఈ షూట్ లోనా? లేదు, జస్ట్ కిడింగ్ అంతే. సీరియస్ గా తీసుకుంటాం. ఇప్పుడు అర్థమైంది కదా షూటింగ్ లో ఎవరెవరిని టార్చర్ చేస్తారు. మీరు కంటిన్యూ చేయండి. యా, సో అలా. బట్ ఎలా రీచ్ అవ్వాలి, ఎలా సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అన్నది అసలు ఐడియా లేదు. కానీ ఆ అలవాటైతే ఉండేది, మిర్రర్లో మాట్లాడుకోవడం. సో మా ఇంటి దగ్గర షూటింగ్స్ అయ్యేవి. అవి దూరం నుంచి చూసి ఇంటికి వచ్చి అక్కడ మైక్లో సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడు, ఎస్పెషలీ ఛత్రపతి షూటింగ్ అవుతుందన్నమాట. సాంగ్ షూట్ అవుతున్నప్పుడు మా ఇంటి వరకు వచ్చేది ఆ మైక్ సౌండ్. నేను ఇంట్లో అలా ఎనాక్ట్ చేసేదాన్ని, ఏదో నాకు యాక్షన్ చెప్తున్నట్టు. అప్పటికి నాకు అసలు ఐడియా కూడా లేదు. సో ఇట్ ఈస్ లైక్ స్లో దిస్ థింగ్ అనమాట. ఓకే. సోనియా గారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశారా?
అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఏం చేయలేదు, అది చైల్డ్ చైల్డ్ కమ్ ఆర్టిస్ట్ జూనియర్ అంటారు, ఆర్టిస్ట్. బేబీ ఆర్టిస్ట్ అంటారు. యా, బేబీ ఐ ఆర్టిస్ట్. థింక్ నాగార్జున గారు నాగార్జున గారు ఎదురులేని ఎదురులేని మనిషి. మనిషి సినిమాలో ఒక సాంగ్ ఫ్లాష్ బ్యాక్ లో ఆయన యా మీకు బియ్యంలో రాయిస్తారు, స్నానం చేయిస్తారు. సో యా ఆ బేబీగా ప్లస్ దేవుళ్ళలో కూడా చాలా మంత్స్ బేబీ అన్నమాట. ఓకే. అలా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు అది చేసి అరే మన పాప సినిమాలో చేసింది, అమితాబ్ బచ్చన్ గారితో చేసింది, నాగార్జున గారితో చేసింది, అలా అనేసుకునే వాళ్ళు. అది నాకు పెద్ద ప్రౌడ్ దిస్ థింగ్ అనమాట. అందరూ షాక్ అవుతారు. మేబీ అదే దూరిపోయినట్టుంది నా ఏంటి మైండ్. సోనియా సింగ్ చైల్డ్ ఆర్టిస్టా అని అనుకుంటారు. అని ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఆవిడకి అంటే అది సినిమా పిచ్చే అనుకోండి. అలా ఎప్పుడైనా మీ రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంట్లో సడన్గా అర్ధరాత్రి లేచి ఒక రకంగా యాక్ట్ చేయటం లైక్ అలా ఎప్పుడైనా మీరు భయపడ్డారా? అది సోనియా భయపడింది. అవునా? మీరు యాక్ట్ నేను చేశారా? నేను నేను ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటా. అవునా? ఆ. యాక్చువల్లీ యా డస్ దట్. నాకు యాక్చువల్లీ చీకటి అంటే చాలా భయం. మ్మ్. ఒకసారి బుర్ర మీద కొట్టేశాడు. అంటే దేనికన్నా? నాకు ఏమన్నా కళ వచ్చిందంటే అది నేను నిజంగా రియాక్ట్ అయిపోతుంటా కొన్నిసార్లు. మ్మ్. అలా ఒకసారి చిన్నప్పుడు మా అక్కని గుద్దేసేవాడిని, ఆ. ఇప్పుడు దీన్ని గుద్దేస్తున్నా. మొన్న ఒకసారి తల మీద గట్టి గట్టి గుద్దేసా, నిజం నిజం చెప్తున్నా. 2 సార్లు గట్టి గుద్దిన తర్వాత 3వ సార్లు రియలైజ్ అయ్యాను నేను, అమ్మ దీనమ్మ నిజంగా గుద్దేస్తున్నాను నేను. అప్పుడు అది అప్పటికే పాపం రోజంతా హెడ్ఏక్తో సఫర్ అయింది. ఆ. నేను కావాలని చేసింది కాదు, ఏదో కల్లో వచ్చింది, ఏదో. ఎవరినో గుద్దేస్తున్నాడు బయట మా మదర్కి ఫాదర్కి ఫోన్ చేసి వీడికి ఇది ఉందని. చిన్నప్పుడు వాళ్ళ అక్కని కూడా అలానే తన్నేసేవాడు కళ్ళలో అని చెప్పారు. జాగ్రత్త అండి, రేపు పొద్దున ఏమన్నా మటల్ సీన్లో ఏమన్నా చేసి వస్తే అదే. కొంచెం జాగ్రత్తగా ఓకే అన్న మీరు చెప్పండి. అంటే మామూలుగా ఇప్పుడు ప్రతి స్క్రిప్ట్ కూడా జనాల్ని ఎంటర్టైన్ చేయటాకే డైరెక్టర్స్ రాసుకుంటారు. అవునండి. అంటే ఈ మధ్యన ఇలాంటి అంటే మాకు ట్రైలర్ చూసినప్పుడు కొంచెం కొత్తగానే అనిపించింది. మ్మ్, మ్మ్. సో బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఎవరో ఒకరు మ్యాచ్ పెట్టడం, ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒక రామ్ కామ్ టైప్లో వెళ్తాయా లేకపోతే సో ఎలా చివరికి? అంటే బేసిక్గా స్టార్ట్ అవడం రామ్ కామ్ లాగానే స్టార్ట్ అవుతుందండి. కానీ ఎవ్రీ ఎపిసోడ్లో వీడు దొరుకుతాడా దొరకడా అనే కొంచెం థ్రిల్లింగ్ కూడా వెళ్తుంది అనమాట. సో కంప్లీట్గా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది ఫస్ట్ థింగ్. మేజర్గా హిలేరియస్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి అంతే అండి. మెల్లిమెల్లిగా నువ్వు స్టోరీ అర్థమవుతుందా లేదు? ఇందాకటి నుంచి ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క ఒక్కొక్కటి point పాయింట్ reveal ఇచ్చేస్తున్నాడు. చేస్తున్నాడు. చిరు లీక్స్ లాగానా? యా, మొత్తం లీక్ చేసేస్తున్నారు అన్న. I'll tell హరీష్ అన్న. వాళ్ళతో ఉంటే అంతే కన్ఫ్యూజ్ అయ్యి మనం ఏమాడుతున్నా కూడా మనకు అర్థం కదా. మెల్లిమెల్లిగా చెప్పేస్తాడు. అంటే ఫస్ట్ మీరు స్క్రిప్ట్ ఇద్దరికి ఒకే కలిపి చెప్పారా లేకపోతే విడివిడిగా? లేదు అంటే ఆవిడ ఎందుకు మాట్లాడితే నవ్వుతుంది? నాకు అర్థం కాదు. అంతేలేండి. ఏయ్, ఏంటి ఇది ఆ కొబ్బరికాయలు దానికి రివెంజ్ ఇది. ఓహో. ఒకసారి ఓ రోజు కాల్ చేసి ఇట్లా ఏదైనా స్క్రిప్ట్ ఉందా వినోద్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. చాలా రోజుల తర్వాత చేశారనమాట. మధ్యలో అప్పుడెప్పుడో మేము కలిసి చేసాం కానీ 3-4 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత నేను వేరే మూవీస్కి వర్క్ చేస్తుండే, వీళ్ళు ఇంకా యూట్యూబ్ అవి విరూపాక్ష కూడా చేసిన తను. ఆ తర్వాత ఏదైనా నేను ఇంకా మంచిగా ఏదైనా స్టార్ట్ చేద్దాం ఓన్గా మంచిది అని చెప్పేసి అనుకున్న టైంలో రాసుకొని పెట్టుకున్నా. అప్పుడు ఇంకా సిద్ధు కాల్ చేసి ఇట్లా ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉందా వినోద్ అని చెప్పేసి అంటే అప్పుడు పంపించాను నేను. పంపించిన తర్వాత వీళ్ళకి నచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా సరే స్టార్ట్ చేద్దాం అన్న తర్వాత మాకు లక్కీగా ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ దొరికిండు, మంచి ప్రొడ్యూసర్. ఇంకా ఆయన ఈటీవీ విన్కి అప్రోచ్ అవుదాం వినోద్ అని చెప్పేసి అని ఈటీవీ విన్కి అప్రోచ్ అయినాం. ఓకే. తర్వాత దానికి ఇన్ఫిటమ్ వీళ్ళు ఇన్ఫిటమ్ కూడా చాలా సపోర్ట్ చేశారనమాట. సో ఇంకా అట్లా ఈటీవీ విన్కి అప్రోచ్ అయ్యి వాళ్ళకి నచ్చింది. ఎందుకంటే బేసిక్గా యూనిక్ స్టోరీస్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు ఈటీవీ విన్. సో ఇంకా వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళకి బాగా నచ్చి ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఫెబ్లోనే స్టార్ట్ అయింది అనమాట. ఫెబ్లో ప్రీ ప్రొడక్షన్ చేసుకొని March 4th షూట్కి వెళ్ళిపోయాను. ఓకే done. దీనికి కూడా ఒక స్టోరీ చేయొచ్చు యాక్చువల్లీ. ఇప్పుడు ఏది ఆయన చెప్పిందని అన్న కెరీర్ స్టార్టింగ్ నుంచి అంటే అండ్ కెరీర్ మీ ఇద్దరు కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కానీ లేకపోతే ఇద్దరు రిలేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కానీ మీ ఇద్దరికంటూ ఏదైనా ఒక డ్రీమ్, ఇది మన డ్రీమ్, ఎలాగైనా దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, డ్రీమ్స్ ఏం లేవా? లేదండి, అంటే మాకు కెరియర్లో బాగా చేయాలి అన్నదే అది ఇండివిజువల్గా ఉంది. బట్ కలిసి అంటే ఏం చేసినా వీ హ్యావ్ టు బీ హ్యాపీ అన్నదే మెయిన్ థింగ్. అంటే దే షుడ్ బి నో హెవీ బ్యాగేజ్ అన్న దిస్ థింగ్తోనే ఉన్నాం. కానీ ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, లేదంటే ఇది మన డ్రీమ్, దీన్ని అచీవ్ చేయాలి అని ఎప్పుడూ పడిపోలేదు ఇద్దరు. యా, సో ఇప్పుడు పైకి వెళ్తున్నాం. సో రేపటి రోజు అది లేదు లేదా కిందికి వస్తున్నామన్నా స్టిల్ వీఆర్ హ్యాపీ.
ఓకే. సో ఏది ఇది అది అంటూ ఏం లేదు మాకు. చేసింది 100% ఎఫర్ట్స్ పెట్టి ఎఫర్ట్స్ బాగా పెట్టి చేయాలి. చేయాలి అంతే. సిద్ధు అన్నది సోనియా గారిలో మీకు బాగా నచ్చేది ఏంటంటే ఆ అమాయకత్వమా లేకపోతే అన్నీ అండి బేసిక్గా అంటే ఎడ్డితనం. ఎడ్డితనం యా అంటే నేను నిజం చెప్తున్నా, కెమెరా ఆన్ అయిన తర్వాత సోనియా ఒక డిఫరెంట్ పర్సన్. కెమెరా ఆఫ్ అయితే మాత్రం అలా ఉండదు. నిజమే కదా? కాదండి. నిజమే కదా, డిఫరెంట్ పర్సన్. అసలు చాలా ఇంట్రోవర్ట్. అంత ఈజీగా కలవదు ఎవరితోటి, అన్లెస్ అంటిల్ మనం క్లోజ్ అయితేనే తప్పితే ఒక మనిషి దగ్గర నార్మల్గా మాట్లాడడం కానీ అలాంటిది అయితే అంత ఈజీగా జరగదు ఎక్కడ. సోషల్ మీడియాలో అంత వైరల్ అయిన తర్వాత ఇంట్రోవర్ట్ అంటే ఎవరైనా నమ్ముతారా? అసలు అదే ఆ వైరల్ అవ్వటం వల్ల ఎవరు సోనియా ఇంట్రోవర్ట్ అంటే నమ్మట్లే, కానీ అదే వాస్తవం. అస్సలు మాట్లాడదు ఎవరితోటి కానీ ఏది కానీ. కళ్ళకి కనిపించేవన్నీ నిజాలు కావు ఫ్రెండ్స్. అరుంధతి అక్కడ ఉన్నది ఆవిడ కొబ్బరికాయలు కొట్టి. అంటే మామూలుగా ఇప్పుడు మీకు వేరే షూట్ ఉంటుంది, ఆవిడకి వేరే షూట్ ఉంటుంది. ఈ మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడైనా ఉంటుందా? అంటే వర్క్ లో ఉన్నప్పుడు అలా అనిపించదండి. నాకు అనిపిస్తుందండి. నేను చెప్తున్నాను అదే. సిద్ధు గారు మిస్ అయినప్పుడు నేను ఇప్పుడు సోనియా ఫోన్ చేసి వేరే షూట్ కి వెళ్ళి సోనియా వేరే షూట్ కి వెళ్ళింది, మీటింగ్కి వెళ్ళినా సరే నేను డిస్టర్బ్ చేయను, నేను ఫోన్ చేయను. జస్ట్ రీచ్ అయ్యాక ఒక మెసేజ్ పెట్టు, స్టార్ట్ అయ్యే ముందు మెసేజ్ పెట్టు అంతే. తప్పితే నేను అసలు మధ్యలో డిస్టర్బ్ చేయడం లాంటిది ఏమి ఉండదు. కానీ మేడం అలా కాదు, మేడం కంప్లీట్ రివర్స్ అండి. ఓ 10-30 ఫోన్లు వస్తుంటాయి. అవతల పక్క మనం మీటింగ్లో ఉన్నా సరే, ఇటు సైడ్ యుద్ధాలు జరిగిపోతున్నా సరే ఫోన్లు ఎత్తియాలి. కుదరదు కదండి కొన్నిసార్లు అలాగా. సోనియా గారు ఎందుకంటే అంత ఏమన్నా మీకు ఎవరన్నా తీసుకెళ్ళిపోతే ఇలాంటి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఆయన మీద? లేదు. మరి ఎందుకు అన్నిసార్లు ఫోన్ మిస్ అవుతాను? మిస్ అమ్మాయిలు మిస్ అయితే అన్నిసార్లు ఫోన్ చేస్తారన్న? నేను అదృష్టవంతుడు అందులో. అదే నాకు అర్థం కావట్లేదు అన్న. నేను ఎప్పుడైనా ఎవ్రీ సెకండ్ పక్కన లేకపోతే మిస్ అవుతానే ఉంటాను. అలా మీ లైవ్లో సిద్ధు గారు ఇప్పుడు వరకు ఇచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఏమన్నా ఫీల్ అయ్యారా మీరు? లేదు, హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ సర్ప్రైజ్. ఏమి ఇవ్వనప్పుడు ఇలా చెప్పుకోవాలి. ఓకే, స్క్రిప్ట్ విన్న తర్వాత సో ఆ 2 క్యారెక్టర్స్ అంటే రియల్ క్యారెక్టర్స్, రియల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్కి ఏమన్నా మ్యాచ్ అయ్యాయా? నేను మనలాగా ఉంది ఈ క్యారెక్టర్ లేకపోతే క్యారెక్టరేషన్? అంటే బేసిక్గా ఏ అబ్బాయి అయినా సరే లైఫ్లో అన్నీ చెయ్యాలి అన్నది నా ఒపీనియన్. ఆడు అల్లరి చెయ్యాలి, తొంటర పనులు చేయాలి, అన్నీ చేస్తేనే ఆడికి తర్వాత నేర్చుకోగలడు ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు అని చెప్పి. లక్కీలీ నువ్వు అందులోనే చేసొచ్చు. నేను అలా ఆ కేటగిరీలోకి వస్తాను కాబట్టి అల్లరి పనులు చేయాల్సినవన్నీ చేసేసాం, బెట్టింగ్లు అన్నీ చేసేసాం. చాలా ఎర్లీగా నేను రియలైజ్ అయ్యా, ఓకే దీన్ని మనం టచ్ చేయకూడదు. అంటే చాలామందికి తెలియని విషయం ఏంటి అని అంటే, ఏదో కుర్రోళ్ళు చదువుకుంటున్న వాళ్ళు వేసేస్తారు బెట్టింగ్లు, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్న్ చేస్తున్న మనమే లాసుల్లో గెలిపి 1 లక్ష రూపాయలు కట్టాలంటే ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాదు. రేపు నెల తిరిగేసరికి జీతం పడుతుందన్న ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు కూడా మనం ఆలోచిస్తాం 1 లక్ష కట్టడానికి. అదే స్టూడెంట్స్ అంత ఈజీగా వేసేస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ థింగ్ ఎందుకు జనాలు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. నేను లక్కీగా ఆ స్టేజ్లో ఉన్నప్పుడే రియలైజ్ అయ్యా, ఓకే దీని జోలికి వెళ్ళకూడదు. అప్పుడు నేను ఇంకా సంపాదించే ఏజ్కి వచ్చేటప్పటికి అసలు లేదు, అసలు ఛాన్సే లేదు అన్న థింగ్లో ఉన్నాను. కాబట్టి యా కొన్ని ముందుగానే మనం అన్నీ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి లైఫ్లో అన్నది నా థింగ్. ఇవన్నీ మదన్ క్యారెక్టర్లో బాగా తెలుస్తుంది అనమాట. ఓకే, అంటే ఫస్ట్ నుంచి కూడా అంటే లాస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి కూడా మీరు ఒక పాజిటివ్ వేలోనే వెళ్తున్నారు, ఎక్కడ కూడా ఏ కాంట్రవర్సీ ఏది లేకుండా. అంటే ఇప్పుడు మీరు అన్నారు బెట్టింగ్ అది ఇది, అండ్ ఇప్పుడు హాట్ టాపిక్ అదే బెట్టింగ్ యాప్స్. సో మీలాగా ఫాలోవర్స్ వచ్చిన వాళ్ళు సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం ఇవన్నీ కూడా చేస్తారు. ఎప్పుడు మీకు అలా చేయాలనిపించలేదా? వచ్చినా కూడా రిజెక్ట్ చేయటం ఇలాంటివి ఏమన్నా? అంటే పర్టికులర్గా బెట్టింగ్ అన్నది పక్కన పెడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ అన్నిసార్లు మమ్మల్ని పిలుస్తారండి. ఒకసారి ఒక షో హిట్ అయింది అంటే ఇంకో దానికి పిలుస్తారు, బట్ వీ డోంట్ గో. డబ్బులు వస్తున్నాయి వెళ్ళొచ్చు, ఏమైంది అంటే మేము వెళ్ళలేం. బికాస్ జనాలు మమ్మల్ని ఎక్కడ చూడాలి, లేదు అంటే ఎంతవరకు చూడాలి అని అనుకుంటున్నారో అంతవరకే ఉండాలి, అది అలవాటు పడిపోకూడదు. సో దట్ ఈస్ అవర్ మెయిన్ కన్సర్న్ అనమాట. కాంటెంట్లో కూడా సరే వీళ్ళు చూస్తున్నారు కదా అని, అరే మనల్ని చూస్తున్నారు ఎలాగో సో ఏం చేసినా చూసేస్తారు కదా అని చెయ్యలేదు ఇప్పటి వరకు. టైం తీసుకున్నా, మాకు ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా సరే మేము వెయిట్ చేసి, సరే ఇది కాదు టైం, మేబీ ఇది టైం, దీనికి వర్క్ చేద్దామని కష్టంగా ఉన్న అంత టైం వర్క్ చేసి మరీ ముందుకు వచ్చాం.
సో బెట్టింగ్ ఐ మీన్ విషయంలో యాప్స్ కావచ్చు. ఇలా ప్రమోట్ చేస్తే డబ్బులు వస్తాయి ఇది అది అని తెలిసినా సరే సమ్ థింగ్స్ ఆర్ నాట్ గుడ్ టు డూ, జస్ట్ వదిలేస్తే మంచిది. ఓకే, డన్. అన్న మీరు చెప్పండి, అంటే మామూలుగా ఇప్పుడు ఈటీవీ అంటే ఇప్పుడు ప్రతి ఓటీటీ యాప్లో కూడా చాలా షోస్ హిట్ అవుతున్నాయి, వెబ్ సిరీస్ అవును. హిట్ అవుతున్నాయి. అండ్ రీసెంట్గా 90s తర్వాత ఈటీవీ నుంచి వస్తున్న వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవునండి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని శశిమదన్ ఎంతవరకు రీచ్ అవ్వగలదు అనుకుంటున్నారు ప్రతి ఆడియన్కి కూడా? ఎక్స్పెక్టేషన్స్ అయితే అందరికి రీచ్ అవుద్దని అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా మిగతా అన్ని ఎపిసోడ్స్ చూస్తారనే నమ్మకం ఉందన్నమాట. సో అంత ఎంటర్టైనింగ్ ఉంటుందండి. ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి 90s చేసిన తర్వాత ఈటీవీ వాళ్ళు అంత ఈజీగా కాంటెంట్ యాక్సెప్ట్ చేయరు, అవును. బికాజ్ ఆ డబ్బులు పెడుతుంది standards నిలబడాలి. డబ్బులు Yeah, పెడుతుంది yeah. వాళ్ళు, కాబట్టి వాళ్ళకి ఇంకెక్కువ కన్సర్న్ ఉంటుంది వాళ్ళు నెక్స్ట్ చేయబోయేది ఏంటి అనేది. సో మా మేజర్ టాస్క్ ఏంటి అంటే ఫస్ట్ ఆడియన్స్కి ముందు ఫస్ట్ వీ హ్యావ్ టు కన్విన్స్ దెమ్. సో వీళ్ళని కన్విన్స్ చేయాలి. సో వీళ్ళని కన్విన్స్ యాక్చువల్లీ వాళ్ళు చూసారు కూడా, దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. సో డబ్బులు పెట్టిన వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే 100% మేము అక్కడ అచీవ్ చేసినట్టే. సో ఇంకా ఆబ్వియస్లీ జనాలు కూడా ఎంటర్టైన్ అవుతారు. సో దే విల్ ఆల్సో లైక్ ఇట్. ఓకే, సిద్ధార్థ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అంటే వర్క్ విషయంలో? ఎందుకంటే నేను చాలా వింటూ ఉంటాను, ఒకే ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు లైక్ కొన్ని ఈగోస్ ఉంటాయి, లేదండి, అలాంటి టైమింగ్స్ దాంట్లో- చేంజ్ అవ్వటం వల్ల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఉంటాయి, లేకపోతే కమ్యూనికేషన్ అనేది కొంచెం తేడా వచ్చినప్పుడు. సో వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తారు, ఏంటి అసలు అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది? అంటే బేసిక్గా ఇప్పటిదాకా మాకు అలాంటి ఇష్యూస్ అయితే ఎక్కడ రాలేదు, రావు కూడా బేసిక్గా. ఎందుకు అని అంటే మీరు అన్నట్టే ప్రొఫెషన్స్ ఏమైనా సరే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు కొంచెం ముందుంటారు. ఇప్పుడు సేమ్ మా దాంట్లో తీసుకుంటే సోనియా నాకన్నా ఫార్ అహెడ్లో ఉంది. ఎర్నింగ్లో కావచ్చు, లేకపోతే నాకన్నా ఎక్కువ పేరు సంపాదించడంలో కావచ్చు, అది చాలా ఎక్కువ ఉంది. కానీ అది ఎప్పుడు సోనియా నా దగ్గర చూపించడం లాంటిది ఏమీ చేయలే. సో నిజంగా అలాంటి గొడవలు అంటే చిన్న చిన్న గొడవలు కపుల్స్ మధ్య ఉండే గొడవలు వస్తుంటాయి, కానీ ప్రొఫెషనల్ పరంగా గొడవ అయితే మాకు ఎప్పుడు రాలేదు. అంటే యాక్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఉంటుంది ఛాలెంజింగ్ దిస్ థింగ్ అన్నది. సిద్ధు ఎక్కడైనా డైలాగ్ మిస్ అయినా సరే నేను ఇమీడియట్గా డైరెక్ట్గా చెప్తే అఫెండ్ అవుతాడని వినోద్ దగ్గర వెళ్ళి వినోద్ ఇది మిస్ అయినట్టుంది ఇది అది అని చెప్పడం. అదైతే చాలా ప్రొఫెషనల్గా ఉంటాం ఇద్దరం. ఇట్స్ నాట్ లైక్ ఇద్దరం ఈ చేస్తున్నాం కలిసి అని కాకుండా ఒక ఇండివిజువల్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఒక ఎక్స్ప్రెషన్ ఇది తగ్గినట్టుంది ఇది ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనుకుంటే నిజంగానే తను రెక్టిఫై చేసుకోవడం అలాంటివి 100% ఉంటుంది. ఓకే, సోనియా గారు అంటే విరూపాక్ష తర్వాత ఐ థింక్ మీకు ఛాన్సెస్ ఎక్కువ వస్తున్నాయని మేము అనుకుంటున్నాం. కానీ ముందు ఏమన్నా మీ దాకా వచ్చి సినిమాలు ఏమన్నా మంచి మంచి సినిమాలు లైక్ స్టార్ హీరోస్తో కానీ స్టార్ యాక్టర్స్తో కానీ ఛాన్స్ ఉంది అని చివరి మూమెంట్లో ఏమైనా మిస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. బోల్డ్ ఉన్నాయి. ఏమన్నా ఒక ఎగ్జాంపుల్ ఏమైనా హైప్ వద్దులేండి ఇప్పుడు అవి వద్దు. కంట్రోల్ అన్న మీరు కంట్రోల్ లేదు కంట్రోల్ కాదు, నిజంగానే అంటే నేనే బాధపడ్డా, అమ్మ దీనమ్మ ఇది పోయిందా అని చెప్పి. సో ఉన్నాయి అప్పుడు మామూలుగా సినిమాలు చూసే ఏడుస్తారు ఆవిడ, ఇక అలాంటివి వచ్చినప్పుడు చాలా బాధపడింది. ఆబ్వియస్లీ ఎవరికన్నా ఉంటది కదండి. ఇప్పుడు నేనైతే దొల్లి ఏడ్చేస్తాను, అమ్మ బాబాయ్ పోయిందా అని చెప్పి. ఆబ్వియస్లీ బాధ ఉంటుంది కదా. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. ఒకటే ఏంటి అంటే సరే పోయింది కదా, ఇట్స్ ఓకే ఫైన్, ఇట్ మేబీ ఒక రీజన్ ఉంటుంది, ఓకే రాలేదు ఫైన్. ఓకే, అంటే మామూలుగా మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయటం అంటే ఇష్టం, ఎక్కువ ఎటువంటి జానర్స్ని ఇష్టపడుతూ ఉంటారు? అలా ఏం లేదండి, ఐ హ్యావ్ మై బౌండరీస్. అంటే ఐ హ్యావ్ సమ్ క్లారిటీ ఆన్ వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ నో వాట్ సిద్ధు ఆల్సో వాంట్స్ మీ టు డూ. సో నాకు ఆ లిమిటేషన్స్ కావచ్చు, ఆ బౌండరీస్ కావచ్చు, వీఆర్ క్లియర్ అబౌట్ ఈచ్ అదర్. సో ఐ థింక్ వీ విల్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. ఇంకా నేను చేయబోయేదంటారా, ఇంకా డెఫినెట్గా నన్ను చూసినప్పుడల్లా నాకు జనాలు కనెక్ట్ అవ్వాలి, అరే మన అమ్మాయి అనేటట్టు ఫీల్ అవ్వాలి. ఐ నో ఎవ్రీ టైమ్ ఇదే ఇలాంటి క్యారెక్టర్సే రావు, బట్ దెన్ 90 to 95% ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇందులో కూడా డిఫరెంట్గా చేయొచ్చు లేదా డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే దిస్ థింగ్ ఐ వాంట్ టు డూ. ఓకే, అంటే మీ స్క్రిప్ట్లో కానీ లేకపోతే మీరు చేస్తున్న సినిమాల్లో సిద్ధు గారి హ్యాండ్ ఏమన్నా ఉంటుందా? అంటే ప్రతి స్క్రిప్ట్ తీసుకెళ్ళి సిద్ధు నేను ఇలా చేస్తున్నాను, సో ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందంట, ఆయన పర్మిషన్ ఏమైనా ఉంటుందా? లేదండి, సిద్ధు ఆయన ఎప్పుడు స్క్రిప్ట్స్ దాంట్లో సిద్ధు అసలు ఇన్వాల్వ్ నేనే అవ్వదు. అడుగుతాను బేసిక్గా సోనియాని. నేనే ఇన్వాల్వ్ నేనే అవుతాను. సోనియాని అడుగుతా ఏంటంటామని చెప్పి. అంటే ఇది సోనియాకి చాలా మంచి జడ్జ్మెంటల్ స్కిల్స్ ఉన్నాయండి. అసలు నిజంగానే చాలా
చాలా బాగా జడ్జ్ చేయగలదు. నేను ఇంకా డెవలప్ అవ్వాలి ఆ విషయంలో. సో నేనే అడుగుతా ఏంటి పరిస్థితి అని చెప్పి. ఓకే. సో మొత్తం మీద శశిమదనం అయితే అండ్ అంటే మామూలుగా ప్రతి మూమెంటు ప్రతి సిచ్యువేషన్లో మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. సో శశిమదనం అనే ఒక వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీరు యాక్ట్ చేశారు కాబట్టి, ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, సో మీరిద్దరూ శశిమదనం నుంచి ఏం నేర్చుకున్నారు? నెవర్ గివ్ అప్ అన్నది నేర్చుకున్నామండి. నేను పర్టికులర్గా మీరేం నేర్చుకున్నారు? అదే అండి. బికాజ్ ఒక టైంలో మాకు నమ్మకం లేదు నిజంగానే వెళ్తుందా లేదా, అంటే సిరీస్ వెళ్తుందని కాదు, అంటే చేస్తున్నామా లేదా అన్న క్లారిటీ లేదు. ఇంకా ఎన్ని డేస్ వెయిట్ చేయాలి. బట్ సిద్ధు వాజ్ లైక్ లేదు, ఎవ్రీ డే ఒక 10 కాల్స్ చేసి, కొన్నిసార్లు నేనే ఇబ్బంది పడిపోయేదాన్ని. అంటే సిద్ధు అన్నిసార్లు కాల్ చేయడం మేబీ రైట్ కాదేమో, అన్నిసార్లు అప్రోచ్ అవ్వడం రైట్ కాదేమో అని. బట్ దెన్ హీ డింట్ గివ్ అప్. సో ఇంకా ఆ విషయంలో అయితే నిజంగానే మేబీ దానివల్లేనేమో సక్సెస్ఫుల్గా ఇవాళ సిరీస్ జూలై 4th రిలీజ్ అవుతుంది. అంటే మాకు శశిమదనం ఒకటేనా లేకపోతే ఏమన్నా సిరీస్ లాగా సీజన్ 1 సీజన్ 2 లేదండి. చేస్తూ ఉంటారు? ఎండ్ కార్డ్ ఇచ్చేసాం. ఎండ్ కార్డ్ ఇచ్చేసారు. ప్రశాంతంగా నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి జనాలు బయటికి. మళ్ళీ అబ్బా ఇంకోటి ఉందా, మనం వెయిట్ చేయగలమా అన్న థింగ్ మాత్రం ఇవ్వలేదు. ఓకే, డన్. అయితే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటన్నా? మంచి యాక్టర్ అంతే. అంతే. మీకేమైనా ఉన్నాయా స్పెషల్గా? అంటే మీరు ఇప్పుడైతే ఎలా అయితే అనసూయ రామలింగం కావచ్చు, సుజాత సుబ్రహ్మణ్యం కావచ్చు, మీది బాగుంది అని చెప్పారో, ఓకే, అలానే మేము చేసినవన్నీ బాగున్నాయి అని చెప్పుకోవాలి అంతే. డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముగ్గురికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ జూలై 4th కలుద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. మిగిలిన ఎపిసోడ్ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయాలా? సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫిల్మీ లుక్స్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.